హలో అండి. నమస్తే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది అని చూస్తాను. అండ్ మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూస్తామనమాట. ఓకే. మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీ ఎలా ఉంది? ఈరోజు మీ లైఫ్‌లో అసలు మేజర్‌గా జరగబోయే సంఘటనలు ఏంటి? ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూయర్స్‌కి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తున్నారు? ఎలాంటి జాగ్రత్తలు వారు పాటించాలి ఈరోజు? వారి పర్సన్ పరంగా అండ్ ఫ్యామిలీ, వారి కెరియర్ పరంగా మీరు ఎలాంటి సజెషన్ వారికి ఇవ్వబోతున్నారు? ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఈరోజు మీకు ఎవరైనా నమ్మక ద్రోహం అనేది చేస్తారండి? లేదా మీరైనా ఎవరి లైఫ్‌లో నుంచైనా పారిపోయేది చూపిస్తుందనమాట. లేదా మీ లైఫ్‌లో నుంచైనా ఎవరైనా పారిపోతారు. అంటే వారు మీకు మోసం చేయడము, మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సడెన్‌గా మీ లైఫ్‌లో నుంచి ఇంకా వారు ఫోను బ్లాక్‌లో పెట్టుకోవడం గానీ అలాగనమాట. చాలా మోసం చేసేది చూపిస్తుందండి. ఓకే. వారెవరైనా ఉండొచ్చు. ఈరోజు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అయితే చేస్తారండి? ఒక క్లారిటీ అనేది వస్తుంది మీ జీవితం పరంగా. ఒక పర్సన్‌ని కలవడం వలన, మీరు ట్రావెల్ చేయడం వలన, ఒక విధంలో మీకు ఈరోజు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం? ఈరోజు మీరు డామినేట్‌గా ఉంటారనమాట. ఎదుటి వారిని డామినేట్ చేస్తా ఉంటారండి. చాలా ఎనర్జిటిక్‌గా, చాలా హ్యాపీగా అండ్ చాలా యాక్టివ్‌గా అలా ఉంటారనమాట. ఈరోజు మీరు ఎవరిని చేసేయకుండా మీ లైఫ్ ఏంటిది మీరు చూసుకుంటారనమాట. ఒక క్వీన్ లాగా ఉంటారండి. కాకపోతే ఏదో ఒక విషయంగా మీరు వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ లైఫ్ 360 డిగ్రీస్‌లో లైఫ్ చేంజ్ కాబోతుంది అండ్ రీయూనియన్ అవుతుందండి. మీ లైఫ్‌లో ఒక కర్మ ఎండ్ అయింది. ఇంకొక కర్మ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఇప్పటిదాకా బాధపడతా ఉంటే హ్యాపీగా ఉండడం, హ్యాపీగా ఉంటే బాధపడడము. ఇప్పటిదాకా మీ పర్సన్ మీ లైఫ్‌లో ఉన్నారు అంటే తను సడెన్‌గా మీకు ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వకుండా పారిపోవడము అండ్ దూరంగా ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవడము అలా జరగబోతుందనమాట. మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వారికి. ఓకే. చేంజ్ అవుతుంది. మీ లైఫ్ అనేది చేంజ్ అనేది చూపిస్తుందండి. ఓకే. అండ్ మీకోసం ఇంకొక మెసేజ్ ఏంటిది? మీకు ఎవరైనా నమ్మక ద్రోహం చేసినా మీరు ఈరోజు బ్యాలెన్స్ చేసుకుంటారండి. చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా అలసిపోయినట్టుగా ఉన్న అండ్ పర్సన్ పరంగా బాధపడతా ఉన్న ఎమోషన్స్ కాకుండా అన్నీ బ్యాలెన్స్ చేసుకొని నిలబడతారనమాట. మీరు ఈరోజు చాలా ధైర్యంగా ఉంటారండి. ఇంకా ఎవరిని పట్టించుకోరు. మీ పర్సన్ పరంగా కూడా సరే, వారు మీకు బాధ పెడుతున్నారు అంటే ఇంకా ఓకే పోతే పోనీ అన్నట్టుగా మీ వర్క్‌లో మీరు ఫోకస్ చేస్తారు. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటారనమాట. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారనమాట ఈరోజు. అండ్ నెక్స్ట్ కార్డ్ ఏంటి మీకోసం? ద వరల్డ్. వీళ్ళ ఫార్చ్యూన్ అండ్ ద వరల్డ్. ఈరోజు చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే చూపిస్తుందండి. మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం గానీ జరగబోతుందండి. అక్కడ మీరు ఒక పర్సన్‌ని కలుసుకోవడం గానీ అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉండడం గానీ మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందండి ఈరోజు. 2 మేజర్ అర్కానా కాబట్టి మీరు ఊహించని విధంగా ఈరోజు మీ లైఫ్‌లో సంఘటనలు అనేది జరుగుతా ఉంటాయన్నమాట. మీ లైఫ్‌లో ఇలాంటివన్నీ జరుగుతాయా? అసలు ఇవి జరుగుతాయని మీరు అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరనమాట. ఆ విధంగా ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది.
కొంతమంది మాత్రం ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉంటారండి. చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందని నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పటిదాకా బాధపడతా ఉన్నారు అంటే న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఒక పర్సన్ మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తున్నారండి. వారు చాలా ఫ్యాషన్తో మీ లైఫ్లోకి వస్తున్నారనమాట వారు. ఓకే, కొంతమందికి అయితే ఈరోజు సింగిల్ చూస్తున్నారు అంటే ఇక్కడ ఎంగేజ్మెంట్ జరగడము అలాంటిది కూడా జరగబోతుంది. అండ్ కొంతమంది టెంపుల్స్కి విజిట్ చేయడము, తీర్థయాత్రలకు వెళ్ళడము, గెట్ టుగెదర్ పార్టీస్లో పాల్గొనడం జరుగుతుంది. అండ్ కొంతమందికి మాత్రం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరగడం కూడా జరుగుతుందన్నమాట. ఓకే, మీది మీ పర్సన్ది వేరే వేరే క్యాస్ట్ అయితే ఉంటుందండి. సో ఆ పర్సన్తో ఈరోజు మీరు వారితో మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఏదో ఒక విషయంగా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. వెయిట్ చేస్తూ ఉంటారు ఈరోజు. హార్ట్ బ్రేక్ ఎందుకు వచ్చింది దీనికి క్లారిఫికేషన్ చేస్తాను. ఒక ఎంపరర్ పర్సన్ అంటే వారు మేల్ కానీ ఫీమేల్ కానీ, సో వారు మిమ్మల్ని డామినేట్ చేయడం వలన మీకు హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. కొంచెం బాధపడతారనమాట. కాబట్టి ఒక పర్సన్ అయితే మీకు పరిచయం అవుతారండి. సో కొంతమందికి వారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని వస్తున్నారు. కొంతమంది మాత్రం వారికి మీ మీద ఫ్యాషన్తో వస్తున్నారనమాట. మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని. కొంతమంది అయితే మీకు పరిచయమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు చాలా డామినేట్గా ఉంటారండి. మిమ్మల్ని డామినేట్ చేస్తారనమాట. కాబట్టి మీరు కొంచెం మీకు హార్ట్ బ్రేక్ అనేది జరగబోతుందండి. ఓకే, తులారాశి వారికి హార్ట్ బ్రేక్ అనేది జరుగుతుందండి ఈరోజు. ఓకే, ఇప్పుడు మనము మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూస్తాను. మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్, యాంగ్జైటీ. ఈ పర్సన్ మార్నింగ్ లేవగానే ఈరోజు చాలా ఎక్కువగా ఆలోచించడము జరుగుతుంది. అండ్ తన జీవితంలో రొమాన్స్ అనేది వస్తుందండి ఈరోజు. అండ్ సెకండ్ చక్ర ఆర్క్ ఏంజల్ ఏరియల్ తనకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, న్యూ బిగినింగ్ అవుతుంది. వారు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. మీ పర్సన్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి. కాకపోతే తను కొంచెం నెగటివ్గా ఆలోచించడం వలన ఇక్కడ యాంగ్జైటీ అనేది తనకు వస్తుందన్నమాట. విక్టరీ, తను ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో తను విక్టరీ అనేది సాధిస్తారండి. ఓకే, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మార్నింగ్? చాలా పేషెన్స్గా ఉన్నారండి మీరు ఈరోజు. అండ్ ఆల్ టైడ్ అప్, ఇంకా మీరు చాలా నీరసంతో ఉంటారు. మార్నింగ్ టైంలోనే ఏదో కోల్పోయినట్టుగా, ఇంకా మీ ఒంట్లో అసలు శక్తే లేనట్టుగా అన్నీ కోల్పోతున్నారు. మీ జీవితంలో అసలు సంతోషం అనేది లేదు అనే విధంగా మీరు ఉంటారండి. ఓకే, ద థింకింగ్ ఉమెన్ ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు. మెజిషియన్ అండ్ ద మిర్రర్. సో మీరు మేనిఫెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారండి. మేనిఫెస్ట్ చేయండి ఈరోజు. డోర్ టు స్పిరిట్, మీకు మనీ ఫ్లో చాలా బాగుండబోతుందండి ఈరోజు. అండ్ మీ లైఫ్లో ఈరోజు తుఫాన్ లాంటిది రాబోతుందండి. భయపడవద్దు. సో అది చిలికి గాలి వానలాగా అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఈ విషయంలో ఎక్కువ భయపడద్దండి. సో అది రావడం కూడా మీకు మంచిదే. ఈ తుఫాన్ లాంటిది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే ఒక క్లారిటీ కూడా మీకు వస్తుందన్నమాట. పర్సన్ పరంగా, కెరియర్ పరంగా, మీ ఫ్యామిలీ పరంగా ఒక క్లారిటీ మీ లైఫ్లోకి వస్తుందండి. ఓకే, ఏంజల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, మీరు ఈరోజు స్ట్రెంగ్త్ అవుతూ ఉంటారనమాట. ఓకే, డోర్ టు వాల్యూ, ఈరోజు మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుందండి. ఓకే, ఏంజల్స్ గైడెన్స్ మీకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు ఈరోజు అనేది చూస్తాను. 1 కార్డ్ తీసుకుందామండి. ఏంజల్స్ గైడెన్స్. ఏంజల్స్ మీకు అసలు ఏం సజెస్ట్ చేస్తున్నారు ఈరోజు? కమ్యూనిటీ క్లియర్లీ, కొంచెం మీరు ఏ విషయంలోనైనా తడబడము అండ్ కరెక్ట్గా ఆలోచించకుండా ఏదైనా రాంగ్ మాట్లాడే ఛాన్స్ అయితే ఉంది.
కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్తున్నారండి. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీ లైఫ్ మంచి జరుగుతుంది మీ జీవితంలో అని చెప్తున్నారనమాట. నాట్ ద రైట్ టైం. ఇది మీకు మంచి టైం కాదనమాట. సో ఇది మంచి జరిగే టైం కాదు కాబట్టి కొంచెం తర్వాత బెటర్ అవుతుంది రాను రాను మీ జీవితం అని చెప్తున్నారండి వారు. ఓకే. ఎప్పుడు అంటే ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీకు మంచి జరుగుతుంది అన్నట్టుగా అనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈవినింగ్ రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.